అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016 టాలీవుడ్ ఇండస్ట్రీకి రచ్చిత రేంజ్ లో ఉండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రివ్యూ ఆఫ్ దిస్ ఇయర్. నేను శైలజ. ఈ సినిమాలో ఫస్ట్ ఎలాగో మనం మాట్లాడుకునేది హీరో రామ్ గురించి. అందరూ అంటున్నట్టు తనేమి కంట్రోల్ గా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. కాకపోతే దేవదాస్ సినిమాతో ఓవర్ యాక్టర్ గా పరిచయమైన రామ్ చాలా సినిమాల తర్వాత ఈ సినిమాలో మనకి ఒక నటుళ్లాగా పరిచయం అయ్యాడు. ఎంతసేపు తన చుట్టూ ఉన్న భజన్ బ్యాచ్ ఎనర్జీ అనగానే అలా హైపర్ యాక్టివిటీతో ఇప్పటివరకు ఇన్ని సినిమాలు అలా చేసి బోర్ కొట్టిందేమో. ఈ సినిమాలో ఎప్పుడు లేనిది బాగా యాక్ట్ చేసి తన క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇవ్వడం వల్ల పాపం ఈ సినిమా డైరెక్టర్ కూడా బాగా షాక్ అయి ఉంటాడు. అయ్యా రామ్ ఏంటి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అని. ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు మీకు అర్థం కాలేదు కదా. ఇది ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాల్లో తనిచ్చిన పర్ఫార్మెన్స్. కానీ మన కాలనీలో ఒక కుర్రాడ్లాగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ప్రెషన్ ఇస్తూ డాన్స్ ని ఇరగదీసి రామ్ తన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇచ్చాడు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నెక్స్ట్ మనకి బాగా గుర్తుండిపోయేది శైలజ అనే క్యారెక్టర్. చిన్నప్పుడు శైలజ యాక్ట్ చేసిన పాప పెరిగి పెద్దయ్యాక యాక్ట్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్ ఆ క్యారెక్టర్ లో బాగా సెట్ అయిపోయారు. మనసులో చెప్పాలనుకున్న విషయాల్ని బయటికి చెప్పలేకపోవడం అనే ఎమోషన్ ని క్యాప్చర్ చేయడమే చాలా కష్టం. అలాంటి ఒక ఎమోషన్ ని సినిమా మొత్తం క్యారీ చేస్తూ కీర్తి సురేష్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా తన క్యారెక్టర్ ట్రేడ్ మార్క్స్ గురించి చెప్పాలంటే అబ్బో పెద్ద లిస్టే ఉంది. అసలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో తెలుసా తన గురించి మాట్లాడాలంటే. అసలు చెప్పుకుంటూ పోతే ఓకే తన గురించి ఏం మాట్లాడినా ఈ సినిమాలో ఫన్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి రివ్యూ అలాంటి స్పాయిలర్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి థియేటర్ లోనే కూర్చొని మీరు ఆ సీన్స్ అన్నిటిని బాగా ఎంజాయ్ చేసేయండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే శ్రీనువెట్ల సినిమాలో లాగా ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం కాదేమో అన్న విషయం నేను శైలజ లాంటి 2-3 సినిమాలు చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఒక మామూలు కుటుంబం, ఆ కుటుంబంలో కొంతమంది సభ్యులు, వాళ్ళకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఈ మాత్రం చాలదా ఒక ఫ్యామిలీలో ఎమోషన్స్ చూపించడానికి? సినిమా మొత్తం శైలజ ఇంకా రామ్ మధ్యలోనే జరుగుతున్న వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ సినిమాలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి సత్యరాజ్, రోహిణి, విజయ్ కుమార్, నరేష్, ధన్య బాలకృష్ణన్ ఇంకా 2-3 క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకో 2-3 క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు నేను కావాలనే ప్రస్తావించట్లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడిన మరుక్షణం ఈ సినిమాలో ఉన్న కొన్ని కీలక సన్నివేశాలు స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వాళ్ళ గురించి చెప్పను గానీ అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ పేరు తీసుకుంటాను. ఒక టెరిఫిక్ విలన్ గా పరిచయం ఉన్న ప్రదీప్ రావత్ ఈ సినిమాలో మహర్షి అనే క్యారెక్టర్ వేశాడు. అది మనకి చూడడానికి కొంచెం కొత్తగాను కొంచెం వింతగాను ఉంటుంది. ఇంక ఈ సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పాలంటే రాక్ స్టార్ డిఎస్పి ఇచ్చినట్టు కాకుండా మనకి బాగా పరిచయం ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఏంటి బొమ్మరిల్లు, ఆర్య, వర్షం ఈ సినిమాలో మ్యూజిక్ ఇచ్చాడే ఆ దేవిశ్రీ ప్రసాదే మళ్ళీ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే పాటలు చాలా హాయిగా ఉంటాయి. అఫ్ కోర్స్ ద నైట్ ఈస్ స్టిల్ యంగ్ అనే క్లబ్ సాంగ్ ఒకటి మాత్రం హనీ సింగ్ పాట ఉన్నట్టే ఉంటుంది. స్టూపిడ్ లిరిక్స్ ఓకే, రైమింగ్ ఓకే, మనకి కర్మ స్లోలీ The night is still young. కిషోర్ తిరుమలకి ఇది 2వ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఒకవేళ క్యారెక్టర్ డల్ అయిపోతుంది అనే టైంలోనే క్యారెక్టర్ కట్ చేయడమో లేకపోతే చిన్న ట్విస్ట్ పెట్టడంతో స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే నేను శైలజ అనే సినిమా బికాస్ ఆఫ్ కిషోర్ తిరుమలస్ డైరెక్షన్ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా మారింది. ఇంక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే మన తెలుగు చిత్రసీమ ఒక 5-6 సంవత్సరాల నుంచి భయంకరంగా పట్టి పీడుస్తున్న వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆ వ్యాధి పేరే సిమిలర్ ప్లాట్ డిసార్డర్. ఈ డిసార్డర్ లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయో నేను చెప్పడం కన్నా డైరెక్ట్ మీకు చూపించడం బెటర్. నేనే సినిమాకి హీరోయిన్, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను సినిమాకి హీరో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ ఫ్యామిలీని మార్చేస్తాను. ఏయ్ మా ఫ్యామిలీ 30 ఏళ్ళ నుంచి ఇలానే ఉంది. పర్లేదు నా దగ్గర వాళ్ళు మార్చడానికి చాలా డైలాగులు ఉన్నాయి. ఓకే కమ్. నేను హీరోయిన్ ఫాదర్ ని. అంకుల్ నేను మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, బట్ హే నేను మారిపోయాను. నేను ఇక్కడ డైలాగ్ చెప్పలేదు అంకుల్, బట్ నేను మారిపోయాను. డైరెక్టర్ వాట్ ఇస్ దిస్ అమ్మా? ఈ సినిమాలో ఇంకా మారే క్యారెక్టర్లు చాలా మంది ఉన్నారు, సో మనకు టైం లేదు. తొందర కంటిన్యూ. నేను మారిపోయాను సన్. అంకుల్ మారిపోయారా? ఓకే ఆంటీ. It's a crazy feeling. నేను శైలజ మూవీలోని ఫస్ట్ పాజిటివ్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్. రిలీజ్ కాకముందే పాటలు చాలా బాగుండడం వల్ల సినిమా మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. రామ్ ఇంకా కీర్తి ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. ఒక సింపుల్ స్టోరీని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలనే డిఫరెంట్ యాక్టర్స్ తో చెప్పించిన డైలాగులు ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్.
సబ్జెక్ట్ కి తగ్గట్టుగా ఈ సినిమా చాలా క్లీన్ గా ఉంటుంది. ఎక్కడా కూడా అనవసరమైన సాంగ్స్ గానీ అనవసరమైన స్కిన్ షో గానీ అస్సలే ఉండదు. ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి అన్నిటికన్నా బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఇందాక చెప్పినట్టు సిమిలర్ ప్లాట్ డిజార్డర్ తో బాధపడుతుంది కాబట్టి చాలా రొటీన్ గా ఉంటుంది. నాకు తెలిసి గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలందరూ వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్స్ లో అమ్మాయి ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకున్న డైలాగ్ టాలెంట్ తో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తాం రాసుకుంటే తొందరగా అమ్మాయిలు పడిపోతారేమో. స్టోరీ సింపుల్ గానే ఉన్నా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసినందుకు గాను, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేసినందుకు గాను, ఒక నీట్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ లాంటి నేను శైలజ మూవీకి మేమిచ్చే సినిమా పిచ్చే పర్సెంటేజ్ 65%. లాస్ట్ కి మేము చెప్పేది ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి మంచి పాటలు ఈ సంవత్సరంలో ఇంకొన్ని ఇవ్వవా ప్లీజ్. బాబు రాము యాక్టింగ్ చాలా బాగుందమ్మా, ఆ యాక్టింగ్ ని అలానే కంటిన్యూ చేయవా ప్లీజ్. అండ్ కిషోర్ తిరుమల, బొమ్మరిల్లు భాస్కర్ ఇంకా సుకుమార్ లాగానే మీరు కూడా ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ ప్రెజెంటేషన్ ని అలానే ఉంచి కొత్త కొత్త స్టోరీని ట్రై చేయండి ప్లీజ్. ఓ బై ద వే, కిషోర్ తిరుమల అంటే ఎవరో తెలియని మీ అందరికి ఒక చిన్న బంపర్ ఆఫర్. తను తీసిన ఫస్ట్ మూవీ అదేనండి సెకండ్ హ్యాండ్ మూవీలో తను ఒక చిన్న క్యామియో రోల్ ప్లే చేశాడు. అందులో ఉన్న మంచి కామెడీ బిట్ ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాం, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్, ఒకవేళ మీరు నిజంగా సెకండ్ హ్యాండ్ మూవీని చూడకపోతే డెఫినెట్ గా వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ప్లీజ్ సర్వణన్, ఇలా యథాలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఊర్లో అందరూ నన్ను ఎదవ ఎదవ అనేరే, నాకు అది నొప్పింగా లేదు. నువ్వు అనవని చూస్తే నువ్వు అనేవి చూడే అది ఇందాసగా నాకు నొప్పింగా ఉండాయా. క్యాజువల్ గా మాట్లాడడం కూడా డైలాగ్ లాగా చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను నాకు తెలిసి అందుకే నీకోసం ఒక పోయిట్ రాస్తుంది. ఇప్పుడు విను. నో, అది విన్నా కూడా నీ ఒపీనియన్ ఇద్దన్నా వెనక ఓకే. I asked the God for the water, he gave me the ocean. I asked the God for the tree, he gave me the forest. I asked the God for the love, he gave you. ఇదొక్కటి చాలు నిన్నే అమ్మాయినా రిజెక్ట్ చేయడానికి. సగ ప్లీజ్.